ఏం చేస్తున్నారా? చదువుకుందరు కానీ రండర్రా. ఉరి నంది, ఉరి ఉరి తలుపు నా చేయి పట్టుకుంటుందిరా. అవునా? ముందుగా తలుపుని ఇలా పట్టుకుని ఇలా లాగాలి. ఒరే, మీ ఇద్దరికి తలుపు వేయడం రాదురా, నేను చూపిస్తా, చూసి నేర్చుకోండి. చూడండి రా, చూసి నేర్చుకోండి. ముందుగా తలుపుని ఎలా వెయ్యాలంటే తలుపుని ఇక్కడ పట్టుకుని ఇలా లాగాలి. గురువు గారు, గురువు గారు, ఈ తలుపు మా చేయి పట్టుకుంటుంది గురువు గారు. మీ చేయి పట్టుకోవడం ఏమిట్రా? చూడండి గురువు గారు. ఒరే తెలివి తొక్కుతమ్మల్లారా, అది అలా వేయకూడదురా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా ఈ గ్రంథిని పట్టుకుని లాగితే ఇలా నిలబడిపోతుంది. మీ మొఖం తెలిసింది, పదండి చదువుకుందరు. రే పని ఏది నీ సంగీత పాఠం మొదలుపెట్టు. సారీ అయ్యో సారీ. ఆపరా, ఆపు. సంగీతం నేర్చుకునే వాడికి గాత్రశుద్ధి ఉండాలి రా, గాత్రశుద్ధి. రే పని, రే రే ఎక్కడికి రా? సారీ. నీ సంగీతం తగలయ్యా, ఆపరా, ఆపు. పెంకులు ఎగిరిపోతున్నాయి. రే గణపతి, ఈ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమొచ్చేసింది? డుమువులు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులు నేట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచడదబలు పచ్చడి బద్దలగును. నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు తిండి మీద జాసేమిట్రా? సరే నేను ఇప్పుడు చెబుతాను, బాగా విను. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచడదబలు గజడదబలగును. ఒరే నీ కర్మ ఇద్దారా? ఒరే నంది, ఒరే నంది, గురుగారు, నిన్న శ్లోకం వచ్చిందేంట్రా? మొన్ననే వచ్చేసిందండి. దాని అర్థం కూడా బాగా తెలిసిపోయిందండి. ఆహా. దీపానంతరం రాజే తన్ని సెమ్మె ప్రదక్షిణం అంటే అనగా దీపం వెలుగుతుండగా ఆ రాజే ఆ సొమ్మెని తన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలయ్యా, ఇదేమిట్రా? సరే ఇప్పుడు చెప్తాను, చెప్పాడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజ్యే. అలా ఏడుస్తూ చెప్తావేట్రా చవట? అలా ఏడుస్తూ చెప్తావేట చవట? ఛీ నోర్మి. నోర్మి. నాన్నగారు, అమ్మ ఏం కూర వండమంటారో అడిగి రమ్మంది. ఏదో ఒకటి తగలేమని పో. ఏదో ఒకటి తగలమని పో. నీ చదువు చట్టుపాను గాను, నోరు మీరా. నమస్తే గురుదేవ, మిమ్మల్ని ఉన్న పలంగా రమ్మని మహారాజు గారి సెలవండి. అవునా, ఇదిగో వస్తున్నాను. మేము వస్తాం. మీరేం రావద్దురా బాబు, ఇక్కడే కూర్చుని పాఠాలు నేర్చుకుంటూ ఉండండి, నేను వెళ్ళి వస్తాను. నేను వెళ్ళి వస్తాను, పాఠాలు నేర్చు స్నానం ఆచరించరండి. ఒరే, గురువు గారు వెళ్ళిపోయారు కదా, స్నానాలు ఆచరిస్తూ వద్దాం, పదండి పదండి. ఒరే నంది, నువ్వేనా చెప్పరా ఏం పంపు ములిగిందో? అబ్బబ్బా, ఇదేం చెప్తున్నారు అర్థం కాకుండా ఉందిరా. ఏడుచాను చెప్పండి, చెప్పేనే ఏడవంటరా. తలుచుకుంటుంటేనే ఏడుపు వస్తుందండి, ఏడుస్తూ ఎలా చెప్పమంటారు? నోర్లు పడిపోను, మీరు ఊరుకుంటారా? ఒరే ఫనీ, ఏం జరిగిందో నువ్వేనా చెప్తాగలడ్రా? మాలో ఒకడు ఏడులో పడి కొట్టుకుపోయాడండి. కొట్టుపోవడం ఏంట్రా నీ మొహం? అందరూ ఉన్నారే? లేమండి, మేము
ఏడుగురం కదండి, ఆరుగురమే ఉన్నామండి. చూడండి, 1 2 3 4 5 6. ఒరే మాదమ్మా, మొదట నిన్ను నువ్వు లెక్క పెట్టుకున్న తర్వాత తక్కిన వాళ్ళు లెక్క పెట్టరా. ఒరే ఒరే నువ్వు ఉండరా, నువ్వు ఉండు, నీ లెక్క పెడతాను. 1 1 2 3 4 5 6 7. ఒక రేట్లోంచి ఎక్కువ కూడా వచ్చారా? ఒరే మీ తెలివి తగలయ్యా, భోంచేద్దు రండర్రా. గొడవ చేయకండి. ఒరే పని కైలాసం, ఈవేళ భోజనం కొంచెం బరువైందిరా, కొంచెం విశ్రమించాలి. సరే గురుగారు, మీకు పరుపు వేస్తాం, విసురుతూ కాళ్ళు కూడా పడతాం. ఒరే పరుపు వేయండిరా. ఇడు పర్ఫెక్ట్. ఈ కాల్ నాది. ఒరే ఈ కాల్ నాది, ఆ కాల్ తీసుకోపో. అరే ఈ కాలే నాదిరా, నువ్వే అవతలికి పో. ఒరే ఈ కాల్ నాదన్నానా? ఒరే నా కాల్ తీసుకుంటావు కదరా, నీ పని చెప్తానురా, నీ పని చెప్తానుండు. తక్క తక్క దీం తక్క 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 తా, దీం తక్క తక్క దీం తక్క తక్క తా, తక్క 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 దీం తక్క తక్క దీం తక్క 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 దీం తక్క తక్క తా. ఒరే నా కాలేరా బంగారం, నీ కాలే ఎత్తడే. ఒరే నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే ఎత్తడి. ఒరే నీ కాలంత గట్టు గుద్దానింట్రా. అబ్బా మీరు కాళ్ళు నాకు పైన పోలేదురా, పోండి రావులకి. మీరెన్నున్న గురువు గారు, వాళ్ళ సంగతి నేను చెప్తా. ఏ అదొక పండ్రా. ఇక చూసుకోరా నీ కాలు, ఇంకో నువ్వు చూసుకోరా నీ కాలు. కాసుకో. ఒరే నంది, ఒరే బృంది, ఏమొచ్చిందిరా మీకు పోయే కాలం? నన్ను పట్టుకుని ఇలా కొడుతున్నారంట్రా. ఒరే 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 గురువు గారికి కోపం వచ్చేస్తుంది, ఊరుకోరా నంది. నా కాలు జోలికొస్తే ఊరుకుంటానా? వాడు కాల్ని మునక్కాయలో నరికేస్తాను. నరకరా చూస్తాను, నీ కాలు పచ్చడి పచ్చడి చేసేస్తా. ఎలా చేస్తావు చూస్తానుగా. నువ్వేలా చేస్తావు నేను చూస్తానుగా. చూస్తానుగా. ఒరే నన్ను విడవండిరా. గురువు గారు మీరు లేవకండి, మీరు కోప్పడితే వారు బ్రతకగలరా? ఏమిట్రా ఇది, నన్ను విడవండిరా. ఉండండి గురువు గారు, వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుక్కుంటే వాళ్ళే అనుభవిస్తారు. మీరు ఊరుకోండి. వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు. సచ్చాడ్రా పరమేశ్వరా. ఒరే 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 మీకేం వచ్చిందిరా పోయే కాలం? ఏమిట్రా ఈ గౌరవం? గురు చేయండి. చిచ్చి అవతలి పోండి, మిమ్మల్ని తగలెట్ట. ఆనందం, నువ్వు రావడం క్షణం ఆలస్యం ఉంటే వాళ్ళు నా కాల్ తీస్తుండేవారే. వాళ్ళ చేతులు పడిపోను ఎలా కొట్టేశారో. ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకండి? తిండి కూడా దండగే, తరిమేండి ఇంట్లో నుంచి. వాళ్ళ బుద్ధిహీనులని నాకు తెలుసునే ఆనందం.
అందుకే కదా ఇంత ముద్దు పాడేస్తున్నా. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా బ్రతకగలరు, ఎలా అని బ్రతకగలరు చెప్పు. చాలే ఊరుకుందరు, మీ చాదస్తమే కానీ ఆ మూర్ఖులకి చదువు వస్తుందా? చీమలు నడుస్తూ ఉంటే రాళ్ళే కరుగుతాయి ఆనందం. ఒక్కొక్క ముక్క నేర్చుకుంటారులే. అయినా మనం మట్టికి ఎవరున్నారు చెప్పు, ఒక ఆడపిల్లే కదా. అలాంటి అమాయకులకు అన్నం పెడితే అంత పుణ్యమో తెలుసా. అమ్మ పాము పాము. చూసావా వాళ్ళు కొడితే కొట్టారు కానీ ఈరోజు నా ప్రాణం కాపాడే ఆనందం. వాళ్ళ గందరగోళాన్ని భయపడి పాము బయటికి రాలే. లేకపోతే నీ గతం గాను నా గతం గాను చెప్పు. మీరు చెప్పింది నిజమేనండి. వాళ్ళ తెలివి తక్కువ పనులు ఒక విధంగా మనకు ఉపకారమే చేస్తున్నాయి. అదేనే చిత్రంగా ఉంది. వాళ్ళు చేసేది తెలివి తక్కువ పనులు, జరిగేది లోకోక్తి.